ఫ్రెండ్స్, ఈరోజైతే మేము వేములవాడ జాతరకు అయితే వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎలా ఉంది వేములవాడ, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దర్శనాలు ఎక్కడ చేసుకోవాలి, పబ్లిక్ ఎలా ఉన్నారు అనేది మొత్తం డీటెయిల్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాత గుడి మొత్తం మూసివేయడం జరిగింది. అక్కడ దర్శనాలు అయితే జరగడం లేదు. ఇప్పుడు మనం దర్శనాలు చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా భీమన్న గుళ్ళి అనే చేసుకోవాల్సి వస్తుంది. మొక్కులన్నీ కూడా ఇది పాతగా ఉండే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండే కదా. దీనికి ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం రేకులు కొట్టేశారు. రేకులు కొట్టేసి లోపల పోనీయకుండా మొత్తం చుట్టూ రేకులు కొట్టేసి లోపల వర్క్ అయితే నడుస్తుంది. గుడి డెవలప్మెంట్ చేస్తున్నారు కనుక ఇప్పుడు దర్శనాలు అనేది ఇక్కడ కంప్లీట్గా బంద్ చేశారు. ఇది పాత భీమేశ్వర గుడి చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా ఉండే భీమేశ్వర గుడి. ఇప్పుడు ఇక్కడే మనం దర్శనాలు చేసుకోవాలి. మనకు దర్శనాలు చేసుకోవాలంటే మాత్రం ఇక్కడికే రావాలి. ఇక్కడనే కోడెను కట్టేసేదైనా ఏదైనా కూడా ఇక్కడే చేసుకోవాలి. ఇది పాతది, ఈ గుడి మాత్రం పాతది అని నా అప్పుడు తీసింది. మీకు తెలియడం గురించి, ఇలా ఉన్న గుడి ఇప్పుడు ఎలా చేశారనేది మీకు తెలియడం గురించి అనేది ఈ వీడియో క్లిప్ అయితే పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దర్శనం చేసుకునేది ఇక్కడే. ఇప్పుడు నేను ఇందాక చూపించిన భీమేశ్వర ఆలయము ఇది సేమ్. పబ్లిక్ చూడండి ఎట్లా అంటే అట్లా ఇసుక వేస్తే రాలనంత పబ్లిక్ అయితే ఉన్నారు. ఎందుకంటే మేడారం వెళ్ళే పబ్లిక్ ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే మేడారం వెళ్తారు. అందు గురించనే వేములవాడకు చాలా పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ వచ్చారు. ఫ్రెండ్స్, ఈ లైన్ మాత్రం తక్కువ మనకి భీమేశ్వర ఆలయం నుండి పక్కన మనకు ఆ దేవుంది గుండం ఉంటుంది చూసుకోండి, అక్కడి వరకు ఉంది లైన్ అయితే తక్కువ మాకైతే ఒక 3-4 అవర్స్ టైమింగ్ అయితే పట్టింది దర్శనానికి. అయితే మాత్రం పబ్లిక్ అయితే బీభత్సమైన పబ్లిక్ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది చూడండి భీమేశ్వర ఆలయమే. దీన్ని మొత్తం ఇట్లా రెన్యువల్ చేసేసి ఇట్లా వేసేసారు. ఇందులోనే లైన్లు పెట్టేశారు, పైన మొత్తం వేసేశారు. మనం దేవునికి కోడెమొక్కులు చెల్లించాలన్నా కూడా ఇక్కడే ఫ్రెండ్స్. మనకు కాకపోతే కోడ టికెట్ లైన్ అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. మనం వచ్చే లైన్లోనే కోడ టికెట్ ఇస్తున్నారు. మీకు ఇంకోటి ఏంటి అని అంటే ఇలా 100 రూపీస్ టికెట్ కూడా ఉంది ఫ్రెండ్స్ దర్శనానికి. అందులో నుండి కూడా రావచ్చు. అది కొద్దిగా పబ్లిక్ తక్కువ ఉంటుంది. మన లడ్డూలు కావాలంటే పక్క సైడ్ తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పబ్లిక్ అయితే ఎట్లా ఉండవు. మేమైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది, రూమ్ కాడికి వచ్చేసినాం. బోనం అయితే చేసేసాం ఫ్రెండ్స్. పోచమ్మ తల్లికి అయితే బోనము చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మేమైతే ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా బోనం చేసిన తర్వాత వడిబియ్యం దేవుని చేసుకున్న వారికి మాత్రం వడిబియ్యం పోసుకొని ఇలా తీసుకొని వెళ్తాం ఫ్రెండ్స్. మా అక్క, మా బావ, మేము అందరం అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మా దర్శనాలు అయ్యేసరికి మాత్రం మాకు నైట్ వచ్చేసి 12:30 అట్లా అయింది. మేము పోచమ్మ గుళ్ళో దర్శనానికి అయితే 10కి అట్లా వెళ్ళాము ఫ్రెండ్స్. కరెక్ట్ 10కి అందులోకి వెళ్తే మేము అందులో నుండి బయటికి వెళ్ళేసరికి 12:30-1 అయితే అయ్యింది ఫ్రెండ్స్. పబ్లిక్ అయితే బీభత్సంగా అంటే బీభత్సండి. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే ఈ బద్దిపోచమ్మ ఆలయం అయితే తెల్లందాక తీసే ఉంచారు ఫ్రెండ్స్. ఇది ఒకటైతే మంచిది. ఎందుకనంటే పబ్లిక్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. చూడండి ఎంతగానో అంటే అంతగానో ఉన్నారు. ఇందులో పబ్లిక్ అయితే బాగున్నారు ఫ్రెండ్స్. చూడండి మాకైతే ఒక 3 అవర్స్ అయితే అట్లా పట్టింది. మా మొక్కులు సమర్పించేసరికి అయితే 1 అయితే అట్లా అయింది ఫ్రెండ్స్. దానికి మాకైతే దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయినాయి. వచ్చేసి రూమ్కి వచ్చేసి మేము భోజనాలు చేసేసరికి అయితే మాకు 1-2 అయితే అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఉదయం లేచేసి రెడీ అయినాం. కానీ ఇక్కడ బస్ స్టాండ్లో మాత్రం పబ్లిక్ అయితే బీభత్సమైన పబ్లిక్ ఉన్నారు. బస్సుల గురించి అయితే 3 అవర్స్ అయితే వెయిటింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో ముందుకు వస్తా.